అందరికీ నమస్కారం. సో నల్గొండ జిల్లా అంటేనే గత 50 సంవత్సరాలుగా అన్ని గోసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఇబ్బంది పడుతున్నటువంటి జిల్లా ఇప్పటికీ కూడా నల్గొండ జిల్లానే. ఇంతకుముందు ఒక మిత్రుడు చెప్పినట్టు ఈ చౌటుప్పల్ దగ్గర ఎన్ని ఫార్మా కంపెనీలు మనందరం చూస్తా ఉన్నాం, అది నల్గొండ జిల్లాలోనే ఉంది. ఇప్పుడు ఈ కాటపల్లికి సంబంధించినటువంటి ఈ కాలుష్యాన్ని వెదజల్లేటువంటి ఈ కంపెనీ కూడా నల్గొండ జిల్లాలో ఉన్నాయి. సో నల్గొండ జిల్లాకు తెలంగాణ వచ్చినా గానీ తిప్పలు తగ్గడం లేదు. సో ఆ ఏదైతే అక్కడ ఉన్నటువంటి మనుషులు చాలా, మేము గతంలో తెలంగాణ ఉద్యమంలో ఈ ఫ్లోరోసిస్ వ్యతిరేకానికి సంబంధించి పెద్ద ఎత్తున మేము గ్రౌండ్ లో తిరిగినాం, చాలా ఊళ్ళు తిరిగినాం. అనేకమైన విధులు ఏంది అంటే గ్రౌండ్ వాటర్, తాగునీరు, సాగునీరు సక్కగా లేకపోవడం వల్ల ఇదంతా జరిగింది అనేది తెలుస్తా ఉంది. సో తర్వాత తెలంగాణ వచ్చాక పరిణామాలు మారుతాయి అనుకుంటే మారడం లేదు ఇంకా కూడా. సో దాని గురించి మనందరం కూడా కొట్లాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ టైర్ల కంపెనీ గురించి మనం మాట్లాడాలంటే ముందుగా కొంచెం లోతులో మాట్లాడదాం. ఈ టైర్ల కంపెనీ పెట్టడం వల్ల, ఫ్యాక్టరీ పెట్టడం వల్ల 4 రకాల కాలుష్యాలు బయటకు వస్తాయి. ఒకటి వాయు కాలుష్యం అయితే, రెండోది నీటి కాలుష్యం, మూడోది శబ్ద కాలుష్యం, నాలుగోది నేల కాలుష్యం. ఈ 4 రకాల కాలుష్యాలు జరుగుతాయి. వాయు కాలుష్యం గురించి మాట్లాడితే ఎక్కడైతే టైర్ల కంపెనీ పెడుతున్నారో, ఫ్యాక్టరీ పెట్టిందో, ఆ టైర్ల కంపెనీలో వాడేటువంటి రబ్బర్ మెటీరియల్ ఏదైతుందో, రబ్బర్ తోటి అక్కడ వివిధ రకాల రసాయనాలు వాడడం ద్వారా అది దాన్ని ఒక సైక్లింగ్ చేయడం ద్వారా అక్కడ పొగ భారీగా వస్తుంది. దాని ద్వారా వాయు కాలుష్యం అవుతుంది. ఎప్పుడైతే ఆ రీసైక్లింగ్ సైక్లింగ్ చేసిన తర్వాత అక్కడ వచ్చేటువంటి వ్యర్థాలు ఏవైతే ఉంటాయో ఆ వ్యర్థాలని ఆ టైర్ల కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఆ పక్కనే ఉండేటువంటి చిన్న చిన్న చెరువులు కావచ్చు, కుంటలలో వాటిని పడేస్తారు. దాని ద్వారా నీటి కాలుష్యం జరుగుతుంది. నీటి కాలుష్యంతో పాటు ఇక్కడ నేల కాలుష్యం, ఆ వ్యర్థాలకు సంబంధించి అక్కడ పడే వల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నేల కూడా కాలుష్యం అవుతుంది. అక్కడ వచ్చేటువంటి ఆ రీసైక్లింగ్ ద్వారా, ఆ ఫ్యాక్టరీలో వచ్చేటువంటి శబ్దం ద్వారా శబ్ద కాలుష్యం వస్తూ ఉంటది. ఇన్ని రకాల కారణాల వల్ల ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి కార్మికులకు కూడా ఇది పెద్ద ఎత్తున దానికి అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. శ్వాసకోశ వ్యాధులతో పాటు, చర్మ వ్యాధులతో పాటు ఆ యొక్క కార్మికుడు కనుక అక్కడ కనీసం 5 సంవత్సరాలు పనిచేసి ఉంటే ఖచ్చితంగా అతనికి క్యాన్సర్ కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇది ఆ ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి కార్మికులకు. మరి ఆ చుట్టుపక్కల గ్రామాలకు ఏ విధంగా వస్తుంది అని చూస్తే నీటి కాలుష్యం, మనం నీటి కాలుష్యం చెప్తున్నాం కదా, అక్కడ కొలనులో చేపలు ఉంటాయి, మనం చేపలు పట్టుకొని తింటాం, అదేవిధంగా చేపలను నీళ్ళు ఎక్కడో ఒక దగ్గర వాడతాం. ఆ యొక్క భూగర్భంలో ఉన్నటువంటి ఆ కెమికల్స్ ఆ చెరువుకే పరిమితం అయితే అంటే అక్కడ ఉన్నటువంటి భూమి కూడా కలుషితం అవుతుంది. ఎగ్జాంపుల్ మీకు చెప్తా నేను. ఈ జవహర్ నగర్ డంప్ యార్డ్ ఉంటుంది. మీరు ఆ డంప్ యార్డ్ చుట్టుపక్కల 5 కిలోమీటర్స్ రేడియస్ లో మీరు ఎక్కడ గ్రౌండ్ వాటర్ తీసుకున్నా గానీ ఖచ్చితంగా పచ్చగా వస్తాయి నీళ్లు. అది కాలక్రమేణా గత కొన్ని సంవత్సరాలుగా ఆ యొక్క జవహర్ డంప్ యార్డ్ ద్వారా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు ఆ దమాయిగ్లాస్ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ లో ఉన్నటువంటి దాదాపు లక్షల మంది ఇప్పటికి కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. సో అదే విధమైనటువంటి పరిస్థితి ఈ కాటపల్లి కూడా భవిష్యత్తులో రావడానికి అవకాశం ఉంటది. దానివల్ల మీకు మళ్ళీ ఈ నల్గొండ ఫ్లోరిక్స్ అనేది ఇక వారసత్వంగా వస్తున్నట్టే కనబడతా ఉంటది. సో అందుకే దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటది. మీరు వెదజల్లేటువంటి ఆ ఫ్యాక్టరీ ద్వారా వచ్చేటువంటి ప్రధానం గురించి మాట్లాడుతున్నారు, కానీ ఫ్యాక్టరీలో ఆ రీసైక్లింగ్ తర్వాత వచ్చేటువంటి వ్యర్థాలు కూడా ఇప్పుడు వాయు కాలుష్యం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, సల్ఫర్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. అది కాకుండా ఆ రీసైక్లింగ్ ప్రాసెస్ లో 2 రకాల కెమికల్స్ వాడతారు. ఒకటి బెంజిన్ కెమికల్ అని చెప్పేసి, రెండోది థైమిస్ అనేటువంటి ఒక కెమికల్ వాడతారు. ఈ 2 కూడా విషపూరితమైనటువంటి కెమికల్స్. రీసైక్లింగ్ తర్వాత ఆ వ్యర్థాలన్నీ తీసుకుపోయి అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో వేసిన ద్వారా నేల కూడా కాలుష్యం అవుతుంది. ఆ నేల ద్వారా కూడా రైతులకు, ముఖ్యంగా పంటలు కూడా పండవు, మీకు సరిగా పంటలు పండవు, రైతులకి నీళ్లు చక్కరాక ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి. మీ పుట్టలో బిడ్డలకు అంగవైకల్యంతో పుడతారు.
రెండోది మీకు కూడా వాయు కాలుష్యం ద్వారా మీకు కూడా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి, చర్మ వ్యాధులు వస్తాయి, అనేక రకాల శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్ కూడా కారకమవుతాయి. ఇంత డేంజరస్ గా ఉంటుంది రబ్బర్ యొక్క కెమికల్. ఈ రబ్బర్ ద్వారా టైర్లు తయారవుతూ ఉంటాయి. ఈ రబ్బర్ అనే దాన్ని ప్రాసెసింగ్ చేయడం ద్వారా ఇన్ని రకాల దుష్పరిణామాలు ఉన్నాయి. సో ఇక నేను ఆ కాటపల్లి గ్రామస్తులకు చెప్పదలుచుకున్నాను, ఇక మీరు ఉద్యమం ఉధృతం చేయాల్సిందే. ఎందుకంటే మీరు ఇప్పుడు మీకు తాత్కాలికంగా మీకేం అనిపించకపోవచ్చు. నల్గొండ ఫ్లోరోసిస్ అనేది ఓవర్ నైట్ రాలేదు. గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ పొల్యూట్ కావడం వల్ల వచ్చింది. అది అందరూ కూడా గ్రహించాలి. సో ఇట్లా మీరు కూడా భవిష్యత్తులో ఇంకా చాలా దుష్పరిణామాలు ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి మీరు పోరాటం ఉధృతం చేస్తే గనక మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్, మీ ఒక్క విలేజ్ కాటపల్లికి ఒక్కటికే ఒక విలేజ్ కి నష్టమైతే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి 5-6 కిలోమీటర్ రేడియస్ గ్రామాలకు కూడా ఇదే పరిస్థితి భవిష్యత్తులో రాబోతుంది. దీని నొప్పును మీరు గ్రహించి పోరాటం చేస్తే గనక ఈ సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే ఇబ్బందికర పరిస్థితి ఉంటాయి. సో ఇట్లా ఇంతకుముందు మరొకసారి నేను చెప్పదలుచుకున్నాను, పృథ్వన్న చెప్పిండు, రఘు కూడా చెప్పిండు క్లియర్ గా. ఇలాంటి మేము ప్రజల కోసం పనిచేసినప్పుడు అనేక రకాలైనటువంటి ఇది మా మీద ఒక రకమైన దుష్ప్రచారం జరుగుతూ ఉంది. అసలు మేము చిల్లరగాళ్ళు ప్రచారం చేస్తే మేము పెద్ద పట్టించుకోము, కానీ ఒక ప్రొఫెసర్ అనేటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు అలా ప్రచారం చేయడం కొంత ఇబ్బందికరంగా ఉంటది. ఎందుకంటే ఆయన కూడా నేను కూడా ఆడియో విన్నాను. ఎవరు ఆ ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారికి రఘు కాల్ చేసినప్పుడు ఆడియో కూడా నేను విన్నాను. ఆడియోలో ఆయన డైరెక్ట్ క్షమాపణ చెప్పిండు, నేను చూసుకోలేదు, నాకు ఎవరు చెప్తే నేను మాట్లాడినా అని చెప్పేసి అన్నాడు. ప్రొఫెసర్ అట్లా మాట్లాడకూడదు. వాస్తవంగా ప్రొఫెసర్ అన్ని ఆధారాలు తెలుసుకొని మాట్లాడాలి. సో మేమేమంటామంటే, మీరు ఇప్పుడు బుద్ధని చెప్పిండు, ఖచ్చితంగా అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఆబ్వియస్ గా ఆడియో ఏదైతే ఉందో ఆయన ఒప్పుకున్నాడు క్లియర్ గా ఆడియో ఖచ్చితంగా ఈ మా యూట్యూబ్ ఛానల్స్ అన్ని ఛానల్లో కూడా దాదాపు 100 ఛానల్ ఉన్నాయి మాయి. అందరికి చెప్పి అన్ని ఛానల్ కూడా పడుతుంది. ఆడియో పడితే ఆయన పరువు పోతుంది. అలాగే చాలా విషయాలు మాట్లాడండి. ఆయన అనవసరంగా ఆయన ఇబ్బందిగా గురవుతాడు. ఆయనకున్న క్రెడిబిలిటీ ఉంది. వాస్తవంగా ఆయన బీజేపీలో ఉన్న ఏదిలో ఉన్న ఒక ప్రొఫెసర్ గా ఆయనకు క్రెడిబిలిటీ ఉంది. అనవసరంగా ఆడియో బయటకు వస్తే ఆయన క్రెడిబిలిటీ పోతుంది. మీరు ఇలా తెలుసుకోకుండా, ఏం తెలియదు సబ్జెక్ట్ తెలుసుకోకుండా, సరిగా వినకుండా ఏదో మాట్లాడితే అంటే కుదరదు. ఖచ్చితంగా ఇలాంటి వాటిని, ఈ దుష్ప్రచారాలని మీరు దుష్ప్రచారం చేస్తారు, కానీ ఆ దుష్ప్రచారాలను తిప్పికొట్టేటువంటి ఆయుధాలు మా దగ్గర ఉన్నాయి. మీ దగ్గర లేవు ఆయుధాలు, మా దగ్గర ఉన్న ఆయుధాలు ఖచ్చితంగా. మీడియా అనేటువంటి సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఆయుధాలు మా దగ్గర బలంగా ఉన్నది. మీకంటే బలంగా, చాలా బలంగా ఉన్నాం మేము. సో ఇక మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పకపోతే మీ పరువు పోతుంది. అది ఆడియో బయటకు వస్తే కనుక అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. దయచేసి ఆ దిశగా ఆలోచించాలని చెప్పేసి కూడా ప్రొఫెసర్ గారికి వినమ్రంగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.